వెంకట్రావు డిమాండ్ చేశారు. మినీ స్టేడియం వద్ద నుండి ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకొని మాట్లాడారు. పెళ్లూరు గ్రామంలో ప్రజలను రెచ్చగొడుతున్న కొందరు దళిత దళారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనివలన ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అశాంతి పెరిగే అవకాశం ఉందని అన్నారు. పెళ్లూరు గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు కుటుంబ సభ్యులుగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. అలాంటి గ్రామంలో ఇలాంటి చర్యల వలన గ్రామంలో గొడవలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. 3 డీఎస్పీలు విచారణ జరిపి అంబేద్కర్కు చెప్పుల దండ వేసింది దాసరి శ్రీనివాసులుగా నిర్ధారించినట్లుగా తెలిపారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు ముద్దాయిని గుర్తించి ఫలానా ముద్దాయిని చెప్పేసి అనౌన్స్ చేస్తే దాని వెనుక ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదేవిధంగా బీసీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పేకి మళ్ళీ అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇది ఎక్కడ దారుణం? మేము ఒకటే అడుగుతున్నాము, ఏదన్నా ఉంటే మీరు నిజంగా సంఘ సంస్కర్తలు వాళ్ళ దళితులకు న్యాయం చేయాలనుకుంటే మీరు రండి, పెళ్లూరు గ్రామం వచ్చి అందరినీ సమన్వయంగా కూర్చోబెట్టి వాడేదో పిల్లోడు తప్పు చేశాడు అందరినీ క్షమించండి అని చెప్పేసి మొత్తాన్ని కూర్చోబెట్టి ఆ గ్రామంలో ఒక ఆనవాయితీ ఉంది. ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ అందరూ కూడా మామ బావ అన్న తమ్ముడు అక్క అని చెప్పి పిలుచుకునే ఆనవాయితీ ఉంది. అటువంటిది ఈరోజు మీరు దాన్ని కలుషితం చేసి ఈరోజు ఆ గ్రామంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్ని కల్పించారు. ఇది మీకు తగునా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. కాబట్టి మీరే దీనికి అంబేద్కర్ గారంటే మనకి తల్లిదండ్రులతో సమానం. అటువంటి అంబేద్కర్ గారిని కేవలం ఒక కేసులో ఇరికించాలనే కుట్రతోటి అంబేద్కర్ని అవమానిస్తారా? దీనికి మీరేమని సమాధానం చెప్తారు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 డీఎస్పీలు విచారించి సాంకేతికంగా ఇది ఆ రోజు అతను వాడిన సెల్ ఫోన్ను బట్టి, అతను ఉన్న సిగ్నల్ని బట్టి ఎవరెవరికి కాల్ చేశారనే దాన్ని బట్టి అన్ని విధాలుగా వాళ్ళు ముద్దాయిని తేలిస్తే ముద్దాయి వెనక ఏదో కుట్ర జరిగింది మామేనే మళ్ళా తిరిగి పెట్టారని చెప్పేసి ఈ విధంగా మీరు అబాండాలు వేయటం ఇది ఎంత మాత్రం మీకు తగదు. ఇప్పటికైనా మీరు పెద్ద మనం చేసుకొని వచ్చి జరిగిన దానికి అక్కడ వచ్చి క్షమాపణ చెప్పి అందరినీ మళ్ళా కలిపి ఒకే విధంగా నడిచేట్టుగా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మేము నమస్కారం